7 ప్లేసెస్లో 6 ప్లేసెస్ విత్ అడ్రస్, అపార్ట్మెంటా, ఇండిపెండెంట్ హౌసా ఇన్ హైదరాబాద్, 1 ప్లేస్ ఇన్ గుంటూరు. గుంటూరును యూజ్ చేసింది ఎలక్షన్ని, డబ్బులు రావడం ఇవ్వడం ఎలక్షన్ పీరియడ్ని. మొన్న ఎలక్షన్ జరిగింది కదా, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ కలిపి అక్కడ. ఇదంతానేమో రావడం ఎక్కడికి పంపాలనేది ఇక్కడ రూటింగ్ డిఫరెంట్. దాంట్లో ఒక ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ప్యారలల్గా ఎప్పుడున్నాడు, కచ్చిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతను కదా, ఆయన రాజశేఖర్ రెడ్డి ఏదైతుందో మెయిన్ కింగ్ పిన్. విజయసాయి రెడ్డి చెప్పిండు డిఫరెంట్. ఈ ప్లాన్ అంతా జరిగింది. ఫస్ట్ ఈ ప్లాన్ ఎట్లా చేయాలా, ఈ పాలసీని ఎట్లా చేంజ్ చేయాలి, లిక్కల్ పాలసీ, మన లోకల్ ప్రోడక్ట్ ఎట్లా పెట్టుకోవాలి, మనం ఇన్కమ్ ఎట్లా క్రియేట్ చేయాలనేది ఒక 3-4 సిట్టింగ్లు అయినాయి. 2 సిట్టింగ్లు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఇంట్లో ఇంటి జరిగిందని ఆయన చెప్పాడు కదా ఓపెన్ గా సిట్కు. తర్వాత విజయవాడ జరిగింది, తర్వాత ఆయన పక్కకు జరిగిండు. ఈ కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదైతుందో పరిచయం చేసిందే విజయసాయి రెడ్డి. తో తర్వాత ఇక్కడ భేదాభిప్రాయం వచ్చింది. అప్పుడు ఏదైతుందో మోర్ దాన్ నేను అనుకుంటూ నేనే ఇన్ఫర్మేషన్ క్లూ అంతా ఈ 4-5 కంట్రీలు ఏదైతుందో ఇప్పుడు దుబాయ్, జింబాబు, తర్వాత సౌత్ ఆఫ్రికా, యుఏఈ, థైలాండ్, ఇవన్నీ ఏదైతుందో కూడా ఈ డబ్బులు ఏదైతుందో అదే సూట్ కేసు కంపెనీలకు పోయి. ఒకటేమో డిస్టిలరీ వాడు, డిస్టిలరీస్ మేము ఇయ్యలే లైసెన్స్ అని చెప్తున్నారు. ఎస్ మీరు ఇవ్వకపోవచ్చు, పాత కానీ కంట్రోల్ మీరు పెట్టుకున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ డేట్ మీరే ఫిక్స్ చేసింది కదా. 3-4 తీసుకొని ఇవ్వాలి. ఈ ఎగ్జాంపుల్ ఎస్పీ రెడ్డి లోక్సభ సభ్యుడు ఉండే, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నికయ్యాడు, ఈ పార్టీలో వచ్చింది అనుకోండి. మళ్ళీ అతను పాపం ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళకు ఒక డిస్టిలరీ ఉంది ఎక్కడ నంద్యాలలో, సజ్జల శ్రీధర్ రెడ్డి అని వాళ్ళ అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి. అతనికి 100 కోట్లు నేను అప్పిప్పించిన అని చెప్పిండు కదా. శరత్ చంద్ర రెడ్డి ఉన్నాడు కదా, ఈ మన ఫార్మా కంపెనీ, మొన్న ఢిల్లీలో లిక్కర్ కేసులో ఉన్నాడు కదా. 100 కోట్లు ఏదైతుందో రన్ ఓవర్ కోసం, టర్న్ ఓవర్ కోసం బాగా దివాలా తీసిండు. ఆ డిస్టిలరీ బంద్ ఉండే, దాంట్లో ఏదైతుందో వీళ్ళు బ్రాండ్స్ క్రియేట్ చేసేది ఏదైతుందో వీళ్ళ కంట్రోల్ అట్లా ఒక 3-4 పెట్టుకున్నారు. వాటికే ఆర్డర్లు ఎక్కువ ఇచ్చిండు. ఇవన్నీ లుక్అవుట్లు ఏదైతుందో ఇప్పుడు ఈ పైసలు ఎట్లా వచ్చినాయి, రూటింగ్ ఎట్లా అయినాయి, క్యాష్ కదా అంత క్యాష్ వస్తా ఉంటే కార్లు, కార్ నెంబర్స్, అక్కడ వాచ్మెన్స్, అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరెవరు వస్తుండ్రు ఏం సంగతి అనేది ఇప్పుడు అవన్నీ ఏదైతుందో మొత్తం మీకు నేను అనుకుంటున్నా. నేనైతే చదివి ఒప్పుకోలేదు, నా దగ్గర కావాలంటే చెప్తాను అనుకోండి. 305లో అన్ని అపార్ట్మెంట్ల దగ్గర సాక్షులు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ కొన్ని జాగాల్లో డబ్బులు ఇచ్చిన వీడియోస్ గుంటూరు ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా ఏదైతుందో ప్రజెంట్ చేయడం జరిగింది. గూగుల్ లుక్అవుట్లో మొత్తం తీసుకొని ఇప్పుడు నాకు చాలా అంటే చాలా క్లోజ్ మిథున్ రెడ్డి గారి ఫాదర్ రామచంద్ర రెడ్డి 76 నుంచి నీలం సంజయ్ రెడ్డి గారి ఫాలోవర్ ఉండే. అతను యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్, చంద్రబాబు గారికి అతనికి పోరాటం ఉండే. 78లో జనతా పార్టీ కాంటెస్ట్ చేసి ఓడిపోయాడు. 77 తర్వాత 78 నుంచి నేను అనుకుంటున్నా 80 వరకు నీలం సంజయ్ రెడ్డి ఉన్నంత వరకు ఢిల్లీకి వెళ్తే ప్రెసిడెంట్ హౌస్లో ఉండేవాడు. ప్రెసిడెంట్ హౌస్లో రూమ్స్ ఉంటాయి, నేను అనుకుంటున్నావు 60-70 ఉన్నాయా, 80-90. ఇప్పుడు రాజ్భవన్లు ఎట్లుంటాయో అక్కడ ఈజ్ ఇన్ రాష్ట్రపతి భవన్లు ఉండేవాడు. ఇంద్రసేన్ రెడ్డి గారు అని ఎక్స్ఎంబెస్ చనిపోయాడు. దాంతో అతనితో మాకు 76 నుంచి క్లోజు. ఫోన్ చేయాలంటే మనం ఆ రాష్ట్రపతి భవన్ ఎక్స్చేంజ్ చేస్తే ఆ రూమ్ నెంబర్కి ఇమ్మంటే కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకో అతను టంకాల్ చేశాడు అప్పుడు రామచంద్ర రెడ్డి గారు. నాకు గుర్తు 81లో జనవరిలో చాలా అంటే చాలా మంచి నాకు మిత్రుడు, నాకంటూ సంవత్సరం పెద్ద కావచ్చు. మిథున్ రెడ్డి గారు ఒకే ఒకసారి వాళ్ళ దగ్గరి మేనత్త కూతురు నా ఫ్రెండ్ సన్కి ఇచ్చారు. యుఎస్లో ఉంటాడు. ఫలక్నామా ప్యాలెస్లో పెళ్లి, ఒక 150-200 మంది. నేనేదో ఫోన్ మాట్లాడుకుంటున్నా, మీ తిరిగి అటు ఇటు తిరుక్కుంటూ చివరకు ఏదైతుందో ఇటు అటు చూస్తే నేను నా ఫోనే చూస్తున్నా, ఆయనను చూస్తలేను, ఆయన నన్ను చూసుకుంటూ పోతుంటే చూస్తలేను. ఆఖరికి ఇట్లా వీపు తట్టి అంకుల్ నేను మిత్తును అని చెప్పిండు. అంటే రామచంద్ర రెడ్డి గారితో నాకు అంత క్లోజ్ అనేది ఎక్కడో టాపిక్లో వచ్చి ఆతిథ్యం ఇచ్చినవాడు. 81 జనవరి 14 డర్బీ ఉంటుంది ఎప్పుడు సంక్రాంతి, ఎక్కడ మద్రాసులో. రెడ్ చీఫ్టన్ అండ్ ఓన్ ఒపీనియన్ అని గుర్రాలు ఆడేవాళ్ళు. ఆ డర్బీకి పోయాం, డర్బీ కప్ రేసుకు కారులో. ఇక్కడ నుంచి అంబాసిడర్ ఇంద్రసేన్ రెడ్డి గారి తమ్ముడు హరినాథ్ రెడ్డి అని, వాళ్ళ బావమరిది ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అమెరికాలో ఉన్నాడు. ఒక అజర్ అని కార్పొరేటర్ ఉంటే చనిపోయాడు. అంబాసిడర్లో పోయి డబ్బులన్నీ పోయినాయి. తిరుపతి దర్శనం చేసుకోవాలి. తిరుపతి వరకు పెట్రోల్, మెస్సుల హోటల్లో రోడ్డు మీద తినమని
ఈయనది అప్పుడు కాంట్రాక్టర్, R&B కాంట్రాక్టర్. రైల్ ట్రాక్ ఉంటే దాని కిందికి వెళ్ళిపోవాలి, దాంట్లో కార్లు అయిపోతాయి, లారీలు కానీ వ్యాన్లు కానీ పోవన్నట్టు. పోయావుతే పెట్రోల్కు, తోవంటి ఖర్చుకు, దర్శనంకి అప్పుడు ఆయన చేయించలేదు అనుకోండి. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1892-94 అనుకుంటా ఆయన హోటల్లో ఉండేవాళ్ళం మేము. బస్ స్టాండ్ పక్క ఉంటుంది, స్టార్ హోటలే, అమ్మేశారు అనుకోండి ఇప్పుడు. అది LKLR సంథింగ్ ఏదో ఉన్నది వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ తండ్రి పేరుతో, LRL అది ఫర్మ్స్ కూడా. ఆ హోటల్ ఉంటే ₹1 బిల్లు తీసుకునే వాళ్ళు కాదు. దర్శనానికి అన్నీ ఆయన అరేంజ్మెంట్ చేసేవాడు, అంత క్లోజ్. ఇప్పుడు నేను అనుకుంటున్నా మిథున్ రెడ్డి గారు మిత్రుత్వంలో తెలంగాణ భాషలో చెప్పాలంటే పసగా ముఖ్యమంత్రి. తండ్రి కూడా మంత్రి రావడానికి కారకం రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో 2009లో. ఆయన CLP లీడర్ ఉన్నప్పుడు ఆయన DCC ప్రెసిడెంట్, PCC ప్రెసిడెంట్ సత్యనారాయణరావు గారు కోఆపరేట్ చేయలే. పిలేరు రామచంద్ర రెడ్డి గారు, మాజీ మంత్రి రామచంద్ర, మిథున్ వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారికి. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల రామచంద్ర రెడ్డి గారికి మంత్రి వచ్చింది. తర్వాత ఆయనతో కంటిన్యూ అయ్యారు, ఫుల్ ఇచ్చారు. బట్ మిథున్ ఏదైతుందో ఫ్రెండ్షిప్ను కాదనలేక ముఖ్యమంత్రి ఫ్రెండ్షిప్, తండ్రికి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్న మంత్రి ఇప్పించిండు. ఇప్పుడు మా బాబాయికి ఎమ్మెల్యే చేసిండు తంబలపల్లి, మా డాడీ మంత్రి అయ్యిండు 2 క్యాబినెట్లు. ప్లస్ ఇక్కడ మన రాజంపేట నాకు ఎంపీ ఇచ్చాడు ఆ సీటు. అది బల్జకి వస్తుంది సాయి ప్రతాప్. ఎప్పుడు ఒక రెడ్డి, అది కడప రాజంపేట ఒకటే జిల్లా కదా, కాన్స్టిట్యున్సీలు చిత్తూరు వస్తాయి అనుకోండి. సో దాంతో ఏదైతుందో మిథున్ రెడ్డి గారు ఏదైతుందో ఆల్ అవుట్గా సాయిరెడ్డి ఎప్పుడైతే అవుట్ అయిందో ఆటోమేటిక్గా మిథున్ రెడ్డికి అంతా ఎవ్రీథింగ్ అప్పచెప్పడం జరిగింది. బట్ లైక్ మై సన్, అన్ఫార్చునేట్, కష్టపడి కాంట్రాక్ట్ చేసి లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టి ఒక సామ్రాజ్యం సృష్టించారు. వెరీ బిగ్ కాంట్రాక్ట్, వెరీ బిగ్ వర్క్స్, ప్రాపర్టీస్. నిత్యము ప్రజలతో అందుబాటు ఉండేవాడు. తండ్రి అన్న కొంచెం అది, ఇతను చాలా సున్నిత మనస్తత్వం. ఓకే. బట్ అనుకోకుండా ట్రాప్ అయిపోయాడు. మెయిన్ కీ రోల్ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి కాక అనుష అనే ఒక డాటా ఆపరేటర్, ఈ మొత్తం ఎక్కడెక్కడ రెవెన్యూ వస్తుంది, ఎవరికి ఎంత ఆర్డర్ పోవాలి సంగతి అనేది ఈ అనుష అనేట ఆమె కూడా అపాయింట్ ఆయనే సజెస్ట్ చేసిండు. ఎవరు? విజయసాయిరెడ్డి గారు. ఆమెను ట్రాప్ చేసిండు సిటోలు. ఈ ఫోన్లు ఏంది, ఎక్కడ ఏంది, ఎవరెవరు, ఈ పైసలు ఎక్కడ, ఏ సంగతి, రిపోర్ట్ ఏంది, ఆర్డర్స్ ఏంది, ఎవ్రీథింగ్. సీజే ఎంప్లాయ్ పాపం భయపడి ఉంటుంది, భయపెట్టించుంటారు పోలీసులు. అవును, మ్యాక్సిమం విజయసాయిరెడ్డి అండ్ అనుషతోటే దొరికింది. దానితోటే మొత్తం రూట్ అవుట్. ఇక కాల్ డేటా కంపెనీస్ అడిగింది, కాల్ డేటా అంతా ఇచ్చేసింది. లుకౌట్. నిన్న అంటే టీవీలో చూస్తుంటే రాత్రి అంతా నేషనల్ మీడియా కవరేజ్ చేసింది. ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ నౌ, NDTV. ఎప్పుడు ఎవరెవరు కలిసారు ఇక్కడ. అవును.